హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక అద్భుతమైన వీడియోతో మేము ముందుకు వచ్చాము. ఈ వీడియోలో పిల్లలు తమ కళా ప్రదర్శనని ప్రదర్శించారు. ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాము. ప్రతి ప్రదర్శనలో పిల్లల కృషి, వారి శ్రమ, పట్టుదల, అంతేకాకుండా ఉపాధ్యాయుల ప్రోత్సాహం కూడా కనిపించింది. అసలు ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ప్రతిభ చూసి మీరు మెచ్చుకోకుండా ఉండలేరు. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. చీమలను చూసి మనం కూడా డబ్బును అదే విధంగా సేవ్ చేసుకోవాలని పిల్లలు ఈ విధంగా ప్రదర్శించారు. బాగుంది కదా? అంతేకాదు, గిరిజనులు ఏ విధంగా నివసిస్తారు, వాళ్ళ ఇల్లు వాతావరణం ఏ విధంగా ఉంటుందని కూడా చూపించారు. మరికొంతమంది చిన్నారులు శ్రీ మహావిష్ణువు దశావతారాలని ధరించి వారి యొక్క ప్రతిభను చాలా అద్భుతంగా ప్రదర్శించారు. చూస్తున్నారు కదా? ఇలా చూస్తుంటే చాంగుపల బాగుంది చిన్నారులు చూపించిన కళ అని డైలాగ్ కొట్టాలనిపించింది. ఒక్కొక్క విద్యార్థి ప్రదర్శించే పర్ఫార్మెన్స్ చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ఫీలింగ్స్ కలుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది నరకలోక ప్రతిభా ప్రదర్శన. ఈ యమలోకంలో యమకింకర్లు పాపులను తీసుకువచ్చి శిక్షలు విధిస్తారు. యమలోకంలో పాపాలకు శిక్షలు విధించబడతాయి. మనం ఇప్పుడు చూస్తున్న వ్యక్తి పేరు చిత్రగుప్తుడు. చిత్రంగా చూస్తూ గుప్తంగా రాసేవాడిని చిత్రగుప్తుడు అంటారు. మానవుల పాపాలను లెక్కించి వారికి శిక్షలు విధిస్తారు. యమలోకానికి అధినేత యమధర్మరాజు. ఇక్కడ ఎటువంటి పాపం చేసేవారికి ఎటువంటి శిక్ష విధించబడుతుందో విద్యార్థులంతా కలిసి ఎంతో క్లియర్గా చూపించారు. ఒకవైపు పాపాలు చేసేవారు ఈ విధంగా లైన్లో నిల్చున్నారు. ఈ ప్రదర్శన వల్ల ప్రేక్షకులకు పాపాలు చేయకూడదు అనే భయం మొదలవుతుంది. చూస్తుంటే ఎంతో భయంగా ఉంది కదా? మనం నెక్స్ట్ ప్రదర్శనకి వెళ్దాం. కోర్టులో ఎవరెవరు ఉంటారు, వారు ఏమేం చేస్తారు, కోర్ట్ అంటే ఎలా ఉంటుంది, ఇలా కళ్ళకు కట్టినట్టు పిల్లలు తమ టాలెంట్ని చూపించారు. Subject please, I am witness. I am sub inspector. I am sector inspector. I am in the middle of full stand. I am my deputy. I am the public prosecutor. I represent the state in criminal cases acting as Minister of Justice. To ensure fairness by presenting evidence against the accused, leads investigation with police, gathers evidence, interviews witness and decides there is enough evidence to file charges. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పిల్లల్లో దాగి ఉన్న ఆత్మవిశ్వాసం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. ఇది కేవలం ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల, వాళ్ళ కృషి వల్లనే ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో జరుగుతుంటాయి. I belong to the hospital department. They take proofs that ఇందులో హ్యారీ పోటర్ ఎవరు? నువ్వేనా హ్యారీ పోటర్? ఈయన వేదమంత్రాలతో ఆశీర్వచనాలు చేస్తావు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం.
సర్వవిష్ణు ప్రశాంతయే. ధన్యవాదాలు. వివాహాలు, యజ్ఞయాగాదులు, స్వరప్రవేశాలు వంటి శుభకార్యాలు చేస్తాము. వేద మంత్రాలతో ఆశీర్వచనాలు చేస్తాము. ధన్యవాదాలు. బాగుంది. ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శన చూసి చాలా ఆనందించారు, అభినందించారు. చెప్పండి. It is one of the most biographically product of natural ecosystem. It is located at the mouth of river Ganga and Brahmaputra. Dhanyawad. Prime Minister of India. ఇప్పుడు మనం పిల్లలు ప్రదర్శించిన సంప్రదాయ వృత్తులు అనే తరగతిలోకి ప్రవేశిస్తున్నాం. ఒక్కొక్క చిన్నారి ఎంత చక్కగా తమ చేతి వృత్తులను, సంప్రదాయ వృత్తులను ఎంత అందంగా వివరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆ వృత్తుల పట్ల ఎంతో అవగాహన వాళ్ళకు ఏర్పడుతుంది. నమస్కారం, నా పేరు కుషిత్ వర్మ. మా వృత్తి కంసాలిక. ఇలా ఎన్నో రకాల వృత్తులను పిల్లలు చాలా చక్కగా వివరించారు. ఈ కుండలు మీరే వేసిరా? నా పేరు మోక్షాదిత్య సాయి. మేము మట్టిని మాణిక్యాలుగా చేసి అమ్ముతాము. మట్టితో కుండలు తయారు చేస్తాము. వీటి కోసం కుమ్మరి చక్రం, మట్టి. Hi, my name is Aditi. Won't help us to talk for people, but in front of us. Thank you. చూసారు కదండి, పిల్లలు ఎంత అందంగా తమ టాలెంట్ని చూపించారో. మీకు ఈ వీడియో నచ్చిందని మేము ఆశిస్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీకు ఇష్టమైన వారికి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కిడ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక లేటెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.